హలో టెకీస్, వెల్కమ్ టు టెక్ ట్రాట్స్. సో ఈరోజు టెక్ న్యూస్ 002కి స్వాగతం. వివో T3X 5G ఏప్రిల్ 17న లాంచ్ అవబోతుంది. ఇది వివో T2X 5Gకి సక్సెసర్గా రాబోతుంది. ఇంకా ఇది 4nm ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 SoCతో రాబోతుంది. ఇది 6.72 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ విత్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్తో వస్తుంది. ఇంకా అది 4GB ప్లస్ 128GB, 6GB ప్లస్ 128GB, 8GB ప్లస్ 128GB వేరియంట్స్లో అయితే రాబోతుంది. iPhone 16 లాంచ్ అయితే ఇంకొన్ని మంత్స్లో ఉండబోతుంది. ఈసారి ఐఫోన్ ఇంకో 2 కొత్త కలర్స్ని అయితే తీసుకురాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. 15లో వచ్చిన బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, yellowతో పాటు పర్పుల్ అండ్ వైట్ షేడ్స్తో కూడా రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. శాంసంగ్ S24ని ఈ ఇయర్ జనవరిలో అనౌన్స్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ జెన్ అల్ట్రా మోడల్ అయిన S25 మీద వర్క్ చేస్తున్నారు. ఇది 2025లో రాబోతుంది. దీని స్పెక్స్ మీద చాలా లీక్స్ వస్తున్నాయి. ఇది 6.9 ఇంచ్ డిస్ప్లేతో వస్తుందని, పర్ఫార్మెన్స్లో ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 4 SoC విత్ ఇంప్రూవ్డ్ అయ్యే ఫీచర్స్తో రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. ఇంకా ఇన్ఫినిక్స్ నుండి Note 40 Pro, Note 40 Pro Plus డివైజెస్ లాంచ్ అయ్యాయి. లాంచ్ ఆఫర్ కింద బుక్ చేసుకున్న వాళ్ళకి 499 రూపీస్ వాల్యూ చేసే మ్యాగ్సేఫ్ కిట్ని ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా వీటి స్పెక్స్ వచ్చి రెండిట్లోనూ సేమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ అయితే ఉంది. ఇంకా సేమ్ 108 MP వైడ్ యాంగిల్ కెమెరా Android 14తో వస్తాయి. డిఫరెన్సెస్ వచ్చి Note 40 Proలో 8GB ర్యామ్, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జ్తో వస్తుంది. ర్యామ్ని ఇంకో 8GB వర్చువల్గా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. Note 40 Pro Plusలో 12GB ర్యామ్, ఎక్స్పాండబుల్ అప్ టు 12GB వర్చువల్లీ, 4600 mAh బ్యాటరీ విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా Note 40 Pro వచ్చి 21,999కి, Note 40 Pro Plus వచ్చి 24,999కి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మన మొబైల్ టారిఫ్ ప్లాన్స్ అయితే ఎక్స్పెన్సివ్ కాబోతున్నాయి. ఎలక్షన్స్ తర్వాత మన టెలికాం ఇండస్ట్రీ టారిఫ్ ప్లాన్స్ని 15 to 17% ఇంక్రీజ్ చేయబోతున్నాయి. లాస్ట్ టారిఫ్ హైక్ వచ్చి 2021 డిసెంబర్లో జరిగింది. ఫుడ్ డెలివరీ జెయింట్ అయిన స్విగ్గీ ఒక కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే స్విగ్గీ పాలిస్. దీని ద్వారా మీ పెట్స్ మిస్ అయితే ఇందులో రిపోర్ట్ చేయొచ్చు. డెలివరీ పార్ట్నర్స్ వైడ్ నెట్వర్క్ కాబట్టి వాళ్ళు పెట్స్ని వెతికి పెడతారు. అలాగే కంపెనీ పాటర్నిటీ లీవ్ పాలసీని తీసుకొచ్చింది. ఎంప్లాయీస్ పెట్స్కి సిక్ అయినప్పుడు లీవ్ తీసుకోవచ్చు. ఇలాంటి పెట్ ఫ్రెండ్లీ పాలసీస్ తీసుకొచ్చిన ఫస్ట్ కంపెనీగా స్విగ్గీ పేరు తెచ్చుకుంది. అప్కమింగ్ ఫోన్ అయిన గూగుల్ పిక్సెల్ 8 స్పెక్స్ అండ్ ఫ్యూచర్స్ అయితే లీక్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు పిక్సెల్ 8 4 కలర్ ఆప్షన్స్లో రాబోతుందని లీక్ అయింది. బే, మింట్, ఆబ్సిడియన్, పోర్సిలిన్ కలర్స్లో అయితే రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ టెక్ అప్డేట్స్. మళ్ళీ ఇంకొన్ని టెక్ అప్డేట్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.